లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఎందుకే మాట్లాడుతున్నానంటే, ఎప్పుడు కూడా ప్రజల తీర్పును ఎవరు పసిగట్టలేరు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి నాయకులు అందరూ పోతారు, నాయకులు ఉంటారు పోతారు. పార్టీలు కూడా అప్పుడప్పుడు ప్రజల ఆశీర్వాదం గెలుస్తాయి కావచ్చు, కానీ ఇది అంతిమంగా ప్రజల జాగీర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పి నాకు మీరు ఆలోచించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చింది, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు. అంతకుముందు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనాడు ఏమైనా ఇచ్చేదో ప్రశ్నించే గొంతుకకే ఓటు వేయమని చెప్పింది. అంతేనా? ఆయన ఆనాటి నినాదమే అది. ఇవాళ మరి మీరు ఏ పార్టీతో పోటీ చేస్తారు? మీరు ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నిస్తారా? పిల్లి లెక్క ఉండాలి తప్ప అక్కడ ఎవడాలి? పిల్లి లెక్క ఉండాలి తప్ప పుల్లి లెక్క కనిపించే పరిస్థితి. ఈ ఆయన గురించి మనం మాట్లాడుతున్నట్టు రెండో ఆయన ఏంటిది? ఆయన వ్యక్తి కాదు, ఆయన టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. అంతేనా? టిఆర్ఎస్ పార్టీ మాట ఏమనుకున్న ప్రజలు ఇప్పటిదాకా మా కళ్ళల్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసింది కాబట్టి పొందబెట్టినాము అన్నారు. ఇప్పటిదాకా మేము వస్తువులు మాట్లాడుకోరు. ఎమ్మెల్యేలు మంచిగా లేదు, ఎంపీలు మంచిగా లేదు. ఎమ్మెల్యే మంచిగా లేదు కాదు, ఎంపీలు మంచిగా లేదు కాదు, కేసీఆర్ మంచిగా లేదు. ఇంకొక ఎక్కువ పనిచేసి కూడా అవసరం. కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఊహించని రిజల్ట్స్ వస్తాయి. అది భారతీయ జనతా పార్టీకి మాత్రం సాధ్యమైంది. ఎందుకంటున్నా అంటే 2018 చుట్టాలి. నమస్కారం. అయితే నేను ఆనాడు మంత్రి కరీంనగర్. టిఆర్ఎస్ పార్టీకి ఆనాడు పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే వచ్చిన మెజార్టీ 400 లక్షలు. మేమన్నాం, ఇక్కడికి భారతీయ జనతా పార్టీ ఎక్కడిది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, పోటీ చేయడానికి వస్తుందని చెప్పి అనుకున్నాం. అందరూ రిజెక్ట్ చేయంగా మా పని సంజయ్ గారు పోటీ చేస్తే నేనే ఆ జిల్లా మంత్రి. మేము మంత్రి మార్పడితో పిడి పెట్టుకుంటున్నాం. ఈయన బాబం ఎక్కడ పోయినా 20 మంది 30 మంది అదే చిన్న పిల్లలు బీజేపీ ఎక్కడ కిందికి వెళ్ళారు, కిందికి వెళ్తే ఇందు లేదు అని ఉంటారు కదా. ఎందెంతో వెతికినా అక్కడే బీజేపీ మాట. ఇవాళ మీరు ఎన్ని సీట్లు గెలిచారో ఎవరికి అంతు చిక్కని, ఏ సర్వే సంస్థలు ప్రిడిక్ట్ చేయని రిజల్ట్ తెలంగాణ రాబోతుంది. ఒక్కొక్క గ్యారంటీ ఒక ప్రియాంక గాంధీ, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ సమక్షంలో 6 గ్యారంటీలు వచ్చేసాయి. రైతు కాంక్లేవ్ వరంగల్ జిల్లా ఇట్లా 6 గ్యారంటీ. 6 గ్యారంటీలలో 66 రకాల హామీ, 420 రకాల పనులు ఇచ్చి నేను అనుకున్న ఆయన అంతమంది ఒకసారి అన్నా ఈయన గొప్ప ఫైటర్ అని చెప్పి అనుకున్నాను, గొప్ప షిపాయి అని చెప్పి అనుకున్నాను. కానీ ఇట్లా అని చెప్పి అనుకోలేదు. ఇంకొకరు శ్రీపై చెప్తే అక్కడ పోయి ఉడికాడికి పోయి పూజ చేసి అనుకున్నా భాగ్యలక్ష్మి ఏడితే అనుకున్నా గొప్ప షిపాయి హక్కులకి పెడతామని సరే. కానీ ఇక్కడ
6 నెలలు కూడా గడవలే, 6 నెలలు కూడా గడవలే. దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ డబుల్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, బీ కేర్ఫుల్ బెటర్ అని చెప్పాడు. స్వయంగా దేశ హోంమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్రం 360 డిగ్రీస్ లో కేంద్ర ప్రభుత్వం వాచ్ చేస్తా ఉంది, డబుల్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, 6 తారీఖు బాద్ బతాయింగే అని చెప్పి కేంద్ర హోంమంత్రి గారు. ఎవరికి? ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. అంటే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వసూలు చేసే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఒక ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఒక ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్. బిల్డింగ్లు పర్మిషన్ ఇవ్వాలంటే కూడా 6 నెలలు అయితే పర్మిషన్ రాలే, కానీ ఇస్తారట. ఒక 3 వ్యక్తులు ఉంటుంటారు, ఆ 3 వ్యక్తులు వాళ్ళే నామినేట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు. అక్కడ పోయి ఒక సేఫ్టీకి 75 రూపాయలు ఇస్తేనే పర్మిషన్ వస్తారు. ఇంకా ముందుకు పోతాం. ఇది ఒకటే, మనం పార్టీ మంచి పొజిషన్ లో ఉంది. పీకి ఇప్పుడు పోవడానికి ప్రతి ఊర్లో జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ప్రతి దాంట్లో మనం గెలుచుకుంటూ పోవాలి. దాంతో మనం లోకల్ బాడీస్ లో ఈజీగా రాగలుగుతాం. దానికోసం మనం మీరు చూసిరు, కొన్ని కార్యకర్తలు లేని ఊరు కానీ ఓట్లు మాత్రం ఎక్కడికి పోయినట్టా ఉన్నారు. ఇప్పుడే మన రాజకీయ ఉంది అన్న, అన్ని ఫోన్లు వస్తా ఉన్నాయి, ఎవరు పెట్టినా బీజేపీ చేసినట్టు ఉన్నారు. మీకు కూడా ఈ రోజు ఇంకా మర్చిపోలే జనం, ఇంకా మోడీ గారు దాంట్లో ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడే మొదలు చెప్పి నయీం చచ్చిపోయింది, ఇంకో నయీం బతుకున్నాయి. అట్లనే అసలు అధికారంలో లేకుండానే 100 కోట్లు సంపాదించిండు మామూలు బ్లాక్ మెయిల్. ఇక రేపు అధికార పార్టీలో గెలిస్తే పరిస్థితి ఏంటి? ఏ స్కూల్ నిద్రపోడు, ఏ కాలేజీ నిద్రపోనీడు, ఇక ఎవరిని నిద్రపోనీడు. ఇక బిజినెస్ మ్యాన్ సినిమా చూసినామే, ఇక సినిమా చూపిస్తాడు అందరికి. అందుకని మరి అట్లాంటి కోటేస్తారా? అట్లనే సరే రాకేష్ రెడ్డి గురించి కూడా తెలుసు మీకు, దీంట్లో చెప్పిపోయిండు. సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకున్న ఎమ్మెల్సీనే వదిలేసి ఎమ్మెల్యేగా పోయిండు. ఇవాళ వాళ్ళకి ఓటు అడిగే అర్హత కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.